హలో గాయ్స్, ఈ చల్లచల్లని వాతావరణానికి వేడివేడిగా బజ్జీలు చేసుకుందామా? ఇంట్లో అయితే చాలా అరటికాయలు ఉన్నాయి. అస్తమాను కూర చేసినా ఎవరు తినరు కదా, అందుకే బజ్జీ వేద్దాం అనుకున్నాను. ఇలాంటి బజ్జీలు అవి చేయడం చాలా రేరు. మ్యాక్సిమం ఇంట్లో నేను చెయ్యను, ఎందుకంటే తినేది పిల్లలది పెద్ద తినరు, పెద్ద పని. ఇప్పుడు ఇంకా మనకు తినాలనిపించింది అన్నప్పుడు తప్పితే నేను చెయ్యను. ఇంకా ప్రాసెస్కి వచ్చేస్తే ఏం లేదు, శనగపిండిలో కొంచెం వాము, వంట సోడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళతో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలిపేసుకోవడమే. కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసేసుకొని ఆయిల్లో హీట్ అయిన తర్వాత అందులో బజ్జీలు వేసేసుకోవాలి. మన అరటికాయ బజ్జీలు అయిపోయినాయి, కానీ ఈసారి భలే వచ్చాయి తెలుసా. వేగిలోపు మంచిగా ఆనియన్లు, ఉప్పు, కారం, నిమ్మకాయ వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాను. వాటిని బజ్జీ మధ్యలో పెట్టుకొని తింటే ఉందండి ఈ చల్లని వెదర్కి. అబ్బబ్బా సూపర్ ఉంది. అయితే ఇంకేంటండి, మరి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడగాల, మీరు చేసేస్తారు నాకు తెలుసు. అలాగే ఒక లైక్ కూడా చేసేయండి. బాయ్ గాయ్స్, బజ్జీలు అయితే సూపర్.